ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విభూతి యోగము. అయితే జీవునికి ఏ క్షణమునందైతే భగవంతుని యొక్క కరుణ చేత ఉత్పన్నమైనటువంటి బుద్ధి యోగము అనేది లభిస్తుందో ఆ క్షణము నుండి కూడా అతడు నిరాకార పరమాత్మ వైపుకే మొగ్గు చూపుతాడు. అటువంటి ఆత్మ యొక్క అన్వేషణ చేస్తాడు. ఆ అన్వేషణ యందు విచారణ యందు కూడా సమర్పించబడినటువంటి అంకితము చేయబడిన చిత్తము కలిగిన వాడై ఉంటాడు. ఇదే కదా భక్తి జ్ఞానముగా మారేటువంటి సుముహూర్తము. మా భక్తి యోగము శ్రేష్టము, మా జ్ఞాన యోగము శ్రేష్టము అని కొట్లాడుకునే వారికి భక్తి కంటే జ్ఞానము గొప్పదని, జ్ఞానము కంటే భక్తి గొప్పది అని తర్కించుకునేటువంటి వారికి భగవానుడు గొప్ప గుణపాఠాన్ని తెలియజేశారు. అంటే భక్తి జ్ఞానము అనేటువంటివి రెండూ అవసరమే. మోక్షానికి రెండు కూడా సహాయకారులే. రెండింటికి కూడా వినాభావ సంబంధమే ఉన్నది. వాస్తవానికి రెండు కూడా ఒకే వస్తువై ఉన్నవి, ఏమాత్రమూ భేదం లేదు. మొదటిది అయిన భక్తి కాలం గడిచే కొద్దీ రెండవది అయిన జ్ఞానంగా మారిపోతుంది. ఆ మారినటువంటి లగ్నం ఏదైతే ఉన్నదో అదే కదా శుభముహూర్తము. భక్తి పరిపక్వమైనటువంటి సమయమే ఆ శుభముహూర్తము. దాసోహమే కాలం గడిచిన కొద్ది సోహంగా మారుతుంది. ఎవడైతే లొంగి ఉంటాడో వాడే ఉన్నతుడు అవుతాడు అనేటువంటి విషయము. ఆ విధంగా సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపంగా వాడు మారిపోతాడు. ఆ పరమాత్మకు దాసునిగా ఉన్నటువంటి వాడు అని చెబుతూ, అయితే పరమాత్మ ఏ సంశయం లేకుండా నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను అటువంటి వారికి అని చెప్పడానికి ఈ మార్పుకి కూడా భగవానుడే కారణభూతుడు అని కదా స్పష్టపడుతూ ఉన్నది. అంటే సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క కదిలేటువంటి వాటి యందు కదలని వాటి యొక్క ప్రాణికోట్ల యొక్క సూక్ష్మతర సంకల్పాన్ని కూడా బహుజాగరూకతతో పరిశీలిస్తూ ఉండేటువంటి పరమాత్మ భక్తుని యొక్క హృదయ క్షేత్రము నిర్మల భక్తి చేత పరిప్లావితమొగటాన్ని చూసి అటువంటి సుక్షేత్రమునందు బుద్ధియోగము అనేటువంటి జ్ఞానయోగ బీజాన్ని నాటుతాడు. అదే కదా మోక్షము అనే వృక్షంగా ప్రవృద్ధమానంగా ఎదిగిపోతుంది. అంటే ఆ జ్ఞానయోగమే మోక్ష సౌధానికి జీవుణ్ణి కొనిపోగలుగుతుంది అని. అంటే భగవానుడు దదామి అని నొక్కి చెప్పాడు, నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పడంలో భక్తులపై భగవానుడికి ఉన్నటువంటి అపార కరుణ వ్యక్తమవుతూ ఉన్నది కదా. నిర్మల భక్తి అనే మూల్యాన్ని నీవు చెల్లిస్తే చాలు, బుద్ధి యోగము జ్ఞానయోగము అనే అలౌకికమైన మోక్షప్రద పదార్థాన్ని నీకు ఇస్తాను అని భగవానుడు మనకు అభయం ఇచ్చారు కదా. సాధ్య వస్తువును కోరేవాడు సాధనను తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి సాధ్యమగు మోక్షాన్ని భగవంతుని యొక్క సాయుధ్యాన్ని కోరేటువంటి వాడు ఆ సాధన రూపమైన బుద్ధి యోగము జ్ఞానయోగాన్ని దానికి కారణభూతమగు నిర్మల భక్తిని సంపాదించాలి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. భక్తి సులభ సాధ్యమైనటువంటిది కాబట్టి మొట్టమొదట సర్వులు కూడా దానినే ఆశ్రయించాలి. దాని ద్వారానే భగవంతుని యొక్క కరుణ చేత జ్ఞానాన్ని పొంది మోక్షతత్వాన్ని పొందగలుగుతారు అని చెబుతూ నిరంతరము కూడా ప్రీతిపూర్వకంగా పరమాత్మను సేవించే వారికి బుద్ధియోగాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని భగవానుడు సుస్పష్టంగా తెలియజేశారు కదా. ఎందులకైతే అటువంటి బుద్ధియోగము అతనికి ఇస్తారో ఆ కారణాన్ని గురించే ఇక్కడ తెలియజేయబడింది. ఎల్లవేళలా అతనిని గురించి చింతించే భక్తుల పట్ల భగవానుడికి కనికరం అనేటువంటిది కలుగుతుంది కదా. దాని ఫలితంగా వారికి ఏదైనా
ఎవరికైనా సరే ఉపకారం చేయాలి అనే కుతూహలం పుడుతుంది. వారిని అనుగ్రహించడానికి సమకట్టిన వాడే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాల కంటే కూడా విలువైనది ఏమిటా అని విచారించి, దేని వలనైతే జీవునకు భగవంతుని సాక్షాత్కారము అతిశయము లేనటువంటి అదనంగా లేని నిరతిశయానంద రూప కైవల్యము సంప్రాప్తిస్తుందో అటువంటి తత్వ విచారణయే, అటువంటి జ్ఞానమే, అటువంటి బుద్ధియోగము అన్నింటికంటే కూడా గొప్పది అని నిశ్చయిస్తాడు. దానినే అతనికి భక్తునికి ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ జ్ఞానము ఎటువంటిది, ఎటువంటి ప్రభావము కలిగి ఉన్నది అంటే, ఆ జ్ఞానము ఒక దీపము లాంటిది, ప్రకాశమానమైనటువంటి జ్యోతి అది. అంటే దాని ప్రభావం వలన అజ్ఞానాంధకారము అనేది పోగొట్టేస్తుంది. అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి అజ్ఞాన పటలము, చీకటి, ఆ మోహాంధకారము, అవిద్య అనే చీకటిని జీవుని యొక్క హృదయం నుండి కూడా పారద్రోలుతుంది. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దీపాలకు కూడా ఈ జ్ఞాన దీపానికి కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. అవి ప్రాపంచిక సంబంధమైన దీపాలు అల్పమైన ప్రకాశాన్నే ఇస్తాయి. పైగా కొంతకాలానికి, కొంత సమయానికి అవి ఆరిపోతాయి. అదే ఈ జ్ఞాన దీపం అయితే అటువంటిది కాదు కదా, మహాప్రకాశమానమైనది. కాబట్టి ఇంకా కూడా సామాన్య దీపము బాహ్య సంబంధమైన చీకటినే పోగొడుతుంది. ఈ జ్ఞానదీపం అయితే ఇంద్రియాల యొక్క అంతర్గతంగా అంతఃకరణంలో ఉన్నటువంటి మోహరూప తమస్సుని, చీకటిని కూడా నశింపజేస్తుంది. అందుకే మనకి తమస్సు ఎక్కడ నుండి ఉత్పన్నమవుతుంది అంటే అజ్ఞానం నుండే ఉత్పన్నమవుతున్నది అని కదా అజ్ఞానజం అని తెలియజేశారు. అటువంటి అజ్ఞానజం తమస్సు నుండి, తమస్సు ఆ చీకటి అజ్ఞానము నుండే అవుతూ ఉన్నది అని తెలుస్తున్నది. కాబట్టి అదే నేను, నాది అనే అహంకార, మమకారము మొదలైన రూపంలో ఉన్నది అయి జీవుని యొక్క సంసార దుఃఖానికి, శారీరక సంబంధమైనటువంటి రాకపోకలకు మరి ఎటువంటి నిష్కృతి లేకుండా కొనసాగుతూ, పుడితే చస్తూ, చస్తే పుడుతూ ఉన్నటువంటి దానికి, ఈ సంసారానికి కారణమై అసత్యాన్ని సత్యంగాను, సత్యాన్ని అసత్యంగాను కూడా తోపింపజేస్తూ ఉంది. హృదయస్థమైనటువంటి, హృదయాంతర్గతమైనటువంటి అవిద్య అంధకారాన్ని ఈ జ్ఞానదీపమే కదా నశింపజేస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఈ జ్ఞానదీపము ఎలా లభిస్తుంది? దానిని అంటే ఆ జ్ఞానదీపాన్ని భక్తులకు భగవానుడే కదా అటువంటి భక్తి కలిగినటువంటి జీవులకి ఇస్తాడు. మరి అందరికీ ఇస్తాడా? కాదు. ఎవరైతే పరమాత్మతత్వాన్ని ప్రీతిపూర్వకంగా నిరంతరం భజిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇస్తారు. అటువంటి పరమ భక్తులపై దయగలిగి వారిని కనికరించే నిమిత్తం జ్ఞానదీపము అనే ఈ మహాప్రసాదాన్ని వారికి ఇచ్చివేస్తాడు అనే చెబుతూ, అయితే భగవంతుణ్ణి భజింపలేదనుకో వారి అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం లభించదు కదా. వారి అనుగ్రహం లేకపోతే జ్ఞానదీపము అనేది దొరుకుతుందా? దొరకదు. జ్ఞానదీపం లేకపోతే అజ్ఞానము అనబడే చీకటి నశిస్తుందా? నశించదు. అజ్ఞాన అంధకారము తొలగకపోతే దుఃఖము అంతరిస్తుందా? అంతరించదు. కాబట్టి దుఃఖాన్ని నశింపజేసుకోవాలి. దుఃఖ నివారణం కోసము ప్రతి జీవి కూడా మాలిన్యరహితమైన నిర్మల హృదయముతోటి, చంచలము లేనటువంటి అచంచల భక్తితోటి మొట్టమొదట భగవంతుని యొక్క ఆరాధనాన్ని చేయాలి. మోక్షము యొక్క కీలకమంతా కూడా ఈ భగవంతుని యొక్క సంసేవనమునందే ఇమిడి ఉన్నది అని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కదా. ఈ ప్రకారంగానే పూర్తి శ్రద్ధగా భక్తి సంయుతులై ఆ భక్తి భావముతో కూడుకొని భగవానుని ధ్యానించే వారి యొక్క హృదయమున ఆ సర్వేశ్వరుడు, ఆ వారి యొక్క భక్తుల యొక్క హృదయాన్ని సర్వేశ్వరుడు ఎలా తెలుసుకొనగలుగుతాడు అంటే, పరమేశ్వరుడు భగవానుడు ఆ భక్తుల యొక్క హృదయానికి దూరంగా లేరు కదా. అందుకే ఆత్మభావస్థ
ప్రతి జీవి యొక్క హృదయమునందే విరాజిల్లుచూ ఉన్నారు పరమాత్మ. ఏ విధంగా సాక్షీభూతులై వారు చేసేటువంటి సమస్త కార్యాలను సమస్త క్రియలను కూడా గమనిస్తూ ఉన్నారు. వారు సంకల్పించే ప్రతి సంకల్పాన్ని కూడా వారు చక్కగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా వారి దృష్టి నుండి ఎవరైనా సరే కలగడానికి సాహసింపగలరా? కాబట్టి ఎవ్వరూ కూడా పాపకార్యాలు అనేటువంటివి చేయకూడదు కదా. మనస్సుతోనైనా సరే, అంటే మనసుతో చేసే పాపకార్యం ఏంటి అంటే దుష్ట సంకల్పాలు, చెడు కోరికలు. వీటితో ఉన్నటువంటి దుష్ట సంకల్పాలు అనేవి మనస్సుతో సంకల్పించకూడదు కదా. దైవ కార్యాలు ధర్మకార్యాల యందు కూడా నిరతులై ఎల్లప్పుడూ ఉండవలసిందే. ఎలాగంటే ప్రతి జీవి యొక్క హృదయమునందు ఎవరున్నారు? భగవానుడు నిలయమై ఉన్నాడు. అందుకని ఇక్కడ మనకి ఆత్మభావస్థ, ఆత్మతత్వము అనేటువంటిది ప్రతి ఒక్క శరీరమునందు ఏ విధంగా ఉన్నది? సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సూది మొనమోపన సందు లేకుండా సర్వము నిండి నిబిడీకృతమై పరమాత్మ విరాజిల్లుతూ ఉంటే మనం ఎక్కడున్నాం? పరమాత్మలోనే ఉన్నాం. మన యందు పరమాత్మ తత్వమే ఉన్నది. కాబట్టి ఇక్కడ పరమాత్మకి ఎలా తెలుస్తుంది మనం దుష్ట సంకల్పాలు సత్సంకల్పాలు అనేటువంటివి ఎలా తెలుస్తుంది అంటే ఆత్మభావ. ఎవరైతే భక్తితో కూడుకొని భగవంతుణ్ణి ధ్యానించేటువంటి వారి యొక్క హృదయమాన్ని సర్వేశ్వరుడు, దుష్టభావనలు కలిగినటువంటి వాడిని కూడా సర్వేశ్వరుడు తెలుసుకోగలుగుతాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్క హృదయానికి కూడా పరమాత్మ దూరంగా లేరు. ప్రతి జీవి యొక్క హృదయం నందే విరాజిల్లుచు సాక్షి స్వరూపులై వారు చేసేటువంటి సమస్త కార్యాలను కూడా గమనిస్తూ ఉన్నారు కదా. అందుకే నాశయామి అంటే తనను భజించేటువంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలు అనే మోహాంధకారాన్ని, ఆ చీకటిని నేను నశింపజేస్తూ ఉన్నాను. నేను అంటే పరమాత్మ స్వరూపమే కదా. అలా పరమాత్మ తత్వాన్ని ఎల్లవేళలా భజించేటువంటి వారి యొక్క హృదయాలలో పేరుకుపోయి ఉన్నటువంటి మోహము, కోరికలు, వాసనలు, సంస్కార రూపంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని పరమాత్మపై ఉన్నటువంటి భక్తిభావము చేత పరమాత్మయే వారి యొక్క హృదయాంతరాళంలో ఉన్నటువంటి మోహాంధకారాన్ని పరమాత్మయే నశింపజేస్తూ ఉన్నాడు అని భగవానుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి అనుమానం లేకుండా అసందిగ్ధంగా స్పష్టంగా చెప్పివేశారు. అలా చెప్పివేయడం వలన జీవుడు తన కర్తవ్యమగు భగవంతుని యొక్క ఆరాధనం అనేటువంటిది గనక నెరవేర్చాడు అనుకో, పరమాత్మ తన వంతు పని అంటే మోహనాశము, పరమాత్మ చేసేటువంటి పని ఎవరైతే మోహముతో నిండి ఉన్నారో, కోరికలతో ఉన్నారో అటువంటి అజ్ఞానాన్ని సర్వాన్ని కూడా నశింపజేస్తారు. అది కానీ అలా పరమాత్మ మోహనాశము చేసేటువంటి విషయం ఎప్పుడైతే చేస్తారో అలా చేయించుకోవడానికి అర్హత ఏమిటి అంటే జీవుడు తన కర్తవ్యమైనటువంటి భగవంతుని యొక్క ఆరాధనాన్ని ఎల్లవేళలా కూడా నెరవేర్చాలి అని చెబుతూ అక్కడ పరమాత్మ తన వంతు పనేమిటి అంటే మోహాన్ని నశింపజేయడం అనే పని తాను తప్పకుండా చేసి తీరుతాను అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. నేను అటువంటి జీవుల మోహాన్ని నశింపజేస్తూ ఉన్నాను. పరమాత్మయే చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఎల్లప్పుడూ కూడా పరమాత్మ తత్వాన్ని భజించేటువంటి భగవంతుని యొక్క ఆరాధనాన్ని తన కర్తవ్యంగా భావించి చేసేటువంటి వాని యొక్క అటువంటి భక్తులు ఆ జీవుల యొక్క మోహాన్ని నేను నాశనం చేస్తాను, నశింపజేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా భగవానుడు పలికేశారు. అలా పలికినందువలన ఇక భక్తులకి తమ యొక్క బంధం అనేటువంటిది ఎలా విడిపడుతుంది అనే ముక్తి తత్వ విషయంలో ఏమాత్రమూ కూడా సంకోచింపవలసినటువంటి పని ఉన్నదా? లేదు కదా. వారు చేయవలసినటువంటి పనిని అంటే ఎల్లవేళలా కూడా అనవరతంగా విరామం లేకుండా ప్రీతిపూర్వకంగా ఆ యొక్క భజనను స్తుతిని
ధ్యానాన్ని చేస్తే భగవంతుని పట్ల భక్తితో కూడి ఉంటే సరిపోతుంది. ఎలాగంటే చెట్టు ఉన్నది, చెట్టుకు మొదలకు నీరు పోసినట్లయితే ఇంకా ఫలాల విషయమై సందేహం పెట్టుకోవాలా? అవసరం లేదు కదా. అలాగే అది ఆ ఫలాలు అనేటువంటివి వచ్చి తీరుతాయి. అలాగే భక్తి అనేటువంటి జలాన్ని పరమార్థము అనేటువంటి వృక్షానికి పోస్తూ ఉన్నట్లయితే ముక్తి అనే ఫలం తాను కోరకపోయినా లభిస్తుంది. దానిని భగవానుడే తెచ్చి అలా భజించేటువంటి వాని యొక్క భక్తి అనే జలాన్ని పోసేటువంటి వానికి వాని యొక్క చేతిలోనే పెట్టగలుగుతారు. కాబట్టే నేనొక జ్ఞానదీపాన్ని తెచ్చాను, వాని హృదయంలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని నశింపజేస్తూ ఉన్నాను అని సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి తెలియజేశారు. ఆ అంధకారాన్ని జీవుడు అంటే తనంతటకు తాను పోగొట్టుకోగలుగుతాడా? తన అంతర్గతంగా అంతఃకరణాలలో ఇంద్రియాల అంతర్గతంగా ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని జీవుడు స్వతహాగా పోగొట్టుకోలేడు. దానికి తప్పనిసరిగా భగవంతుని యొక్క సహాయం అనేటువంటిది అవసరమే. కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసమే భగవంతుని యొక్క భజన చేయాలి, భగవంతుణ్ణి సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. ధ్యానము, జపము, తపము మొదలైనటువంటి దాని ద్వారా అతిశయమైనటువంటి అధనముగా తాను కోరినటువంటి కోరిక సిద్ధించేటంత వరకు కూడా ప్రయత్నాన్ని ఆచరించవలసి ఉంటుంది అని చెబుతూ, అయితే జీవునికి మోక్షము అనేటువంటిది అజ్ఞానము అనే అంధకారం తొలగిపోయినప్పుడు మోక్షము అనేది కలుగుతుంది. అయితే అసలు అజ్ఞానం ఎలా తొలగుతుంది అంటే జ్ఞానము అనే ప్రకాశవంతమైనటువంటి దీపము చేతనే తొలగిపోతుంది. సరే, ఆ జ్ఞాన దీపం ఎలా లభిస్తుంది? అది కేవలం భగవానుని చేతనే ఇవ్వబడుతూ ఉంటుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? అతనికి ఎవరిపై కనికరము కలుగుతుందో వారికి ఇవ్వబడుతుంది కదా. భగవంతునికి ఎవరిపై కనికరం కలుగుతుంది అంటే నిరంతరం కూడా ప్రీతితో తనను భజించే వారిపై అతనికి కనికరం. ఆ పరమాత్మను ఎవరైతే నిరంతరం కూడా సేవిస్తూ భజిస్తూ ఉన్నారో వారిపైన కనికరము, దయ అనేవి కలుగుతాయి. జీవులు చేసేటువంటి ఆయా పుణ్యాలు భగవంతుడికి ఎలా తెలుస్తుంది అంటే సమస్త జీవుల యొక్క హృదయమునందు కూడా ఆయన అధివసించి ఉన్నాడు కదా. కాబట్టి వారి వారి సంకల్పాలు సైతం చేష్టలను కూడా ఆ పరమాత్మ తత్వము సులభంగా గ్రహించగలుగుతాడు. అయితే అజ్ఞానము నుండి ఈ సంసార మోహరూప తపస్సు అనేటువంటి చీకటి పుడుతుంది కదా. అయితే మరి జ్ఞానదీపము అనేటువంటిది ఎలాంటిది అంటే మహాప్రకాశవంతమైనది జ్ఞానదీపము. జీవుణ్ణి మోక్షానికి దారి చూపి అక్కడికి తీసుకొని పోతుంది అని చెబుతూ, అయితే భక్తి చక్కగా ఏర్పడడానికి, అభివృద్ధిని పొందడానికి భగవంతుని యొక్క విస్తారమైన ఐశ్వర్యాన్ని, విభూతిని, మహిమను తెలుసుకొని ఉండడం అవసరము అని భావించి భగవానుని ద్వారా వానిని తెలుసుకోదలంచినటువంటి వాడే అర్జునుడు మొట్టమొదట ఈ విధంగా సంస్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థించాడు. చిట్ట చివరకు మీ యొక్క వైభవాన్ని, మీ యొక్క ఐశ్వర్యాన్ని, విభూతిని గురించి తెలియజేయండి స్వామి అని ప్రార్థిస్తూ, ఇక ఆ యొక్క భగవంతుని యొక్క బోధనను విని సంతోషము పట్టలేక ఈ ప్రకారంగా సంస్తుతి అనేటువంటి కీర్తిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యామాదిదేవామజం విభుం ఆహుస్త్వం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. అర్జునుడు అడిగాడు ఏమని, ఓ దైవస్వరూప, మీరు బ్రహ్మస్వరూపులు, పరబ్రహ్మస్వరూపులు, పరంధాములు
అంటే పరమపద స్వరూపులు లేక గొప్ప తేజస్వరూపులు కదా. పావనమైనటువంటి పరమ పావన రూపులు. మిమ్ము నిత్యులుగాను శాశ్వతులుగాను పరమ ప్రకాశ స్వరూపులుగాను పరమ పురుషులుగాను మూలమైనటువంటి ఆదిదేవులుగాను జన్మము లేనటువంటి వారుగాను పుట్టుక రాని నాశము లేనటువంటి వారు సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకులుగాను కూడా ఈ ఋషులందరూ కూడా అంటే దేవర్షి అయినటువంటి నారదుడు కూడా అసితుడు కూడా దేవలుడు కూడా వేదవ్యాస మహర్షి కూడా తెలియజేస్తూ ఉన్నారు. స్వయంగా మీరు కూడా అదే ప్రకారం మిమ్మును గురించి నాకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే భక్తులపై భగవానుడు కరుణావర్షం కురిపిస్తూ ఉన్నాడు కదా. అలా కురిపిస్తూ ఉంటే అఖండమైన బోధను విన్నాడు అర్జునుడు. ఏ విధంగా హృదయంలో ఆనంద సాగరం పొంగిన వాడై తన యొక్క ఆనంద అతిరేకాన్ని ఆపుకోలేక భగవానుణ్ణి ఈ ప్రకారంగా స్తోత్రం చేశాడు. గురువు పట్ల ఇటువంటి అనన్యం ఇతరత్ర ధ్యాస లేకుండా సర్వే సర్వత్ర సర్వము గురుదేవుడే అనేటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడే గురువాక్యము శిష్యునికి చక్కగా కూడా హృదయంలో హత్తుకుంటుంది, హృదయంగమమే అవుతూ ఉన్నది అని చెబుతూ, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు అంటే పరబ్రహ్మస్వరూపుడు, పరంధాముడు, పరమ పావనుడు, శాశ్వతుడు, ఆదిదేవుడు, జనన మరణము లేనివాడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు. శ్రీకృష్ణుడు ఇట్టివాడు అని చెప్పడానికి చెప్పినటువంటి మహనీయులంతా కూడా ఎవరెవరు అంటే సమస్త ఋషులు చెప్పారు. ఇంకా నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాస మహర్షి చెప్పి శ్రీకృష్ణమూర్తి కూడా స్వయంగా తన గురించి తానే తెలియజేశారు అని చెబుతూ, సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నదానవః. ఓ కృష్ణ, దేనిని మీరు నాకు తెలియజేస్తూ ఉన్నారో అదంతా కూడా నేను అది సత్యము అని తలుస్తూ ఉన్నాను. ఓ భగవంతుడా, మీ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని దేవతలు కానీ అసురుడు కానీ ఎవ్వరూ తెలియజేయలేరు కదా. అంటే ఏమని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అంటే, మీరు చెప్పిందంతా సత్యమని సరి అయినదని నేను తలుస్తూ ఉన్నాను. ఈ ప్రకారంగా గురువు యొక్క వాక్యాల యందు శిష్యుడు పూర్ణమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇటువంటి విశ్వాసాన్ని ప్రకటించడం వలన గురువుకు శిష్యునిపై ప్రీతి, వాత్సల్యం, ప్రేమ అనేటువంటిది అధికరిస్తూ ఉంటుంది కదా. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషశ్రేష్ఠ, ఓ పురుషశ్రేష్ఠ, సమస్త ప్రాణులను కూడా సృష్టించినటువంటి సృష్టికర్త, సకల జీవులకు కూడా నియామకం చేసినటువంటి వాడా ఓ దేవదేవ, జగత్తు మొత్తానికి కూడా మరి భరించినటువంటి వాడవు, ధరించినటువంటి జగన్నాథ, మిమ్ములను మీరే తెలియదురు. మీ యొక్క స్వరూపము ఇతరులకు తెలియడం అనేటువంటిది చాలా కష్టమే కదా. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్టసి. కాబట్టి ఏ యొక్క విభూతుల చేత, ఏ యొక్క ఆ పరమాత్మ ఐశ్వర్యము చేత, మహాత్మ్యము వాటి యొక్క విస్తారాల చేత కూడా మీరు ఈ లోకాలన్నింటినీ కూడా వ్యాపించి ఉన్నారు. అటువంటి దివ్యములైన మీ యొక్క విభూతులను సంపూర్ణంగా తెలియజేయడానికి మీరు మాత్రమే సరిపోతారు. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఓ యోగీశ్వర, నేను ఎల్లప్పుడూ కూడా ఏ ప్రకారంగా ధ్యానిస్తూ మిమ్ములను నేను తెలుసుకొనగలను?
ఓ భగవానుడా, ఏ ఏ వస్తువులయందు మిమ్ములను నేను ధ్యానించాలి అంటే అతి సూక్ష్మమైనటువంటి దైవతత్వం సామాన్యంగా జనులకు వెంటనే అనుభూతము అనేటువంటిది కాదు కదా. కాబట్టే సాధకుడు ప్రారంభ స్థితి యందు తన మనసుని ఒకానొక భగవంతుని యొక్క సంబంధమైన పవిత్ర వస్తువునందు లేక ఆ మూర్తిమత్వమునందు కేంద్రీకరించి కొంతకాలం ధ్యానము అనేది అభ్యసించాలి. క్రమంగా చిత్తము యొక్క ఏకాగ్రత సంపాదించిన తర్వాత నిరాకారము, ఆకారరహితము, నిర్గుణతత్వము, గుణాలను అతిక్రమించినటువంటి దానిని గురించి విచారించవచ్చు. కాబట్టి అర్జునుడు ధ్యానించడానికి కొన్ని సాకారమైనటువంటి సంపదలను, విభూతులను, దివ్యమైన పదార్థాలను కూడా తెలుపవలసినది అని భగవానుని వేడుకుంటూ ఉన్నాడు. సమస్త జగత్తు కూడా భగవంతుని స్వరూపమే అయ్యున్నప్పటికీ కూడా ధ్యానానికి అనుకూలత కోసము ఏ ఏ రూపాలు తగి ఉన్నవో అటువంటి ప్రధానములైనటువంటి కొన్నింటిని సెలవివ్వండి అని అర్జునుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.